హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న వెడ్నెస్డే కాబట్టి ఐసీసీ T20 ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఎవరు ఊహించని మలుపు అయితే ఒకటి జరిగింది. సో ఆ ర్యాంకింగ్స్ ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు సూపర్ ఎయిట్స్కి వెళ్ళినటువంటి శ్రీలంకకి అదిలోనే అంటే మంచి షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు, భారీ షాక్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టీంలో ఉన్నటువంటి జెన్యూన్ వికెట్ టేకర్ ఎవరైతే ఉన్నారో మహేష్ తీక్షణ, తను మొత్తానికి దూరం అయ్యాడు. మరి తనకి రీప్లేస్మెంట్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది తుది నిర్ణయం తేలాల్సి ఉంది. సో మరి త్వరగా తను రికవరీ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే గోల్డెన్ మంచి పార్ట్నర్షిప్ బ్రేకర్, డెత్ ఓవర్స్లో కూడా మంచిగా వికెట్స్ తీస్తూ ఉంటాడు. మరి అట్లాంటి మహేష్ తీక్షణ నేడు ఇంజురీ కన్సర్న్తో బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ రోజు తన గ్రౌండ్లోనే కుప్పకూలిన విషయం కూడా మనం చూసాం ఇంజురీ కన్సర్న్తో. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫిట్నెస్ని సంపాదించి ఇంజురీ కన్సర్న్ నుంచి రికవరీ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ T20 ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ 1 అభిషేక్ శర్మ. తను ఫెయిల్ అవుతున్నా కానీ తన ర్యాంక్ని అయితే తను సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. 819 రేటింగ్ పాయింట్స్. అండ్ ఇక నెంబర్ 2 ఫిలిప్ సాల్ట్, నెంబర్ 3 పతుమ్ నిసాంక, నెంబర్ 4 తిలక్ వర్మ, నెంబర్ 5 సయ్యద్ జహాద్ ఫర్హాన్, నెంబర్ 6 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 7 జాస్ బట్లర్ 5 నుంచి 7కి వెళ్ళిపోయాడు గైస్. ఇక్కడ నెంబర్ 8 వచ్చేసి ఇషాంత్ కిషన్. ఇదే మలుపు అని చెప్పాను నేను. సో ఇషాంత్ కిషన్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో గంభీరమైన ఫామ్లో ఉన్నాడు. అన్ని టీమ్స్కి ఒక గట్టి హెచ్చరికలే పంపుతున్నాడు. మరి అదే ఫామ్తో ఈ ర్యాంక్ని అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది, టాప్ 10లోకి రావడం. అండ్ ఇక నెంబర్ 9 టిన్ సిఫర్ట్ అండ్ 10 ట్రావిస్ హెడ్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ 1 సాయి మయూబ్, నెంబర్ 2 సికిందర్ రజా, నెంబర్ 3 హార్దిక్ పాండ్యా, నెంబర్ 4 దీపేందర్ సింగ్ ఐరి. దీపేందర్ సింగ్ లాస్ట్ వీక్లో మీరు చూస్తే 6th ఉన్న ఐడి ఇప్పుడు 4th అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేపాల్కి అతి కష్టమైన సిచ్యువేషన్లో మంచి నాక్స్ ఆడడం, ఇన్ టైంలో వికెట్స్ తీయటం జరిగింది కాబట్టి ఈ ర్యాంక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ నెంబర్ 5 అష్మతుల్లా ఉమర్జాయ్. అయితే గైస్ ఇక్కడ అష్మతుల్లా ఉమర్జాయ్, దీపేందర్ సింగ్ ఇద్దరు సంయుక్తంగా 4వ స్థానంలో ఉన్నప్పటికీ మనము 5th ప్లేస్గా అష్మతుల్లా ఉమర్జాయ్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి రాష్ట్రన్ చేజ్, నెంబర్ 7 మొహమ్మద్ నవాజ్, నెంబర్ 8 రమేష్ షెఫర్డ్, నెంబర్ 9 శివం దుబే అండ్ 10 రషీద్ ఖాన్. నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ 1 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 2 రషీద్ ఖాన్, నెంబర్ 3 అబ్రాడ్ అహ్మద్ లాస్ట్ వీక్లో 4th ఉన్న అహ్మద్ ఈసారి ఒక ప్లేస్ని మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4 వచ్చేసి అదిల్ రషీద్, 5 నుంచి 4కి వచ్చాడు. నెంబర్ 5 బ్రాడ్ ఎవెన్స్ జింబాబ్వే. సో తను కూడా ఈ వారంలో టాప్ 10లోకి అయితే రావడం జరిగింది. జింబాబ్వే తరఫున ప్రతిసారి 3 వికెట్స్ కానీ లేకపోతే 4 వికెట్స్ కానీ సంపాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ర్యాంక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 వనిందు వసరంగా, నెంబర్ 7 వచ్చేసి జాకబ్ డఫీ, నెంబర్ 8 Adam Zampa, నెంబర్ 9 మొహమ్మద్ నవాజ్ అండ్ 10
ముస్తఫిజుర్ రెహమాన్. గైస్ ఇక్కడ మొహమ్మద్ నవాజ్, ముస్తఫిజుర్ రెహమాన్ సంయుక్తంగా 9th ప్లేస్లో ఉన్నారు. కాబట్టి మనము 10th ముస్తఫిజుర్ రెహమాన్ని కన్సిడర్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ముజీబుర్ రెహమాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.